హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ 2025 గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇవి. సరే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ పరివర్తన్ ప్రోగ్రాం గురించి చూద్దాం. ఇది చదువులో ముందుండే స్టూడెంట్స్ కోసం, ముఖ్యంగా కుటుంబంలో అనుకోని కష్టాలు ఎదుర్కొన్న వాళ్లకు ఆర్థికంగా అండగా నిలబడే ఒక స్కాలర్షిప్ అన్నమాట. దీని గురించి ఓ 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మొదటిది, అసలు ఎవరు అర్హులు? దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేవలం మార్కులు, ఆదాయం మాత్రమే కాదు. గత 3 ఏళ్లలో కుటుంబంలో ఏదైనా పెద్ద సంక్షోభం అంటే ఉద్యోగం పోవడం లాంటివి ఎదుర్కొన్న వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. మీరు ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి, 1వ తరగతి నుంచి పీజీ వరకు ఏదో ఒక కోర్సులో చదువుతూ ఉండాలి, లాస్ట్ ఎగ్జామ్లో కనీసం 55% మార్కులు, ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 లక్షల లోపు ఉండాలి. ఇక రెండవది, డబ్బులు ఎంతొస్తాయి? ఇది మీరు చదివే క్లాస్ని బట్టి ఉంటుందండి. స్కూల్ పిల్లలకైతే ఒక 15,000 నుంచి 18,000 వరకు వస్తుంది. అదే డిగ్రీ కోర్సుల వాళ్లకి 30,000 నుంచి 50,000 వరకు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైతే ఏకంగా 75,000 వరకు సహాయం అందుతుంది. చివరిగా, డెడ్లైన్ ఎప్పుడు? ఏం డాక్యుమెంట్స్ కావాలి? చూడండి, అప్లై చేయడానికి చివరి తేదీ సుమారుగా డిసెంబర్ 31, 2025. కానీ మీరు ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? మీ మార్క్షీట్, అడ్మిషన్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివన్నీ రెడీగా పెట్టుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే, అర్హత ఉన్న విద్యార్థులు డబ్బు గురించి దిగులు పడకుండా చదువుకోవటానికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం.